ఒక ఊరిలో శ్యామ్ అనే బాలుడు ఉండేవాడు. అతనికి తన చిన్న కుక్కపిల్ల మాక్స్ చాలా ఇష్టం. వీరిద్దరూ మంచి స్నేహితులు, ప్రతిరోజూ కలిసి ఆడుకునేవారు. ఒక రోజు సాయంత్రం శ్యామ్ మరియు మాక్స్ పార్కుకి వెళ్లారు. శ్యామ్ అతని స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఉండగా వెనుదిరిగి చూసినప్పుడు మాక్స్ కనిపించలేదు. శ్యామ్ ప్రతిచోటా వెతికాడు. మాక్స్ మాక్స్ అని పిలిచాడు, కాని అతని కుక్కపిల్ల కనబడలేదు. మాక్స్ కనిపించకపోయేసరికి శ్యామ్ బెంచ్ మీద కూర్చొని కన్నీళ్లు ఆపుకునే ప్రయత్నం చేశాడు. అప్పుడు ఒక పెద్దాయన శ్యామ్ దగ్గరకు వచ్చి, ఎందుకు బాధపడుతున్నావు, బాబూ అని అడిగాడు. శ్యామ్ తన కుక్కపిల్ల కనిపించడం లేదు అని చెప్పాడు. ఆ పెద్దాయన కొద్దిసేపు ఆలోచించి, పార్క్ నోటీస్ బోర్డుపై ఒక నోటు రాసి ఉంచు. ఎవరో మంచి మనసుగల వారు మాక్స్ను కనుక్కొని నీ వద్దకు తీసుకువస్తారు అని చెప్పాడు. శ్యామ్ వెంటనే ఒక నోటు రాశాడు. మాక్స్ అనే నా కుక్కపిల్ల పోయింది. గోధుమ రంగు కలర్తో ఉంది. దయచేసి కనిపిస్తే శ్యామ్ను సంప్రదించండి అని రాశాడు. తరువాతి రోజు లిలీ అనే అమ్మాయి శ్యామ్ ఇంటి తలుపు తట్టింది. ఆమె చేతుల్లో మాక్స్ ఉన్నాడు. నేను దీనిని చెరువు వద్ద చూశాను అని లిల్లీ చెప్పింది. శ్యామ్ ఆనందంతో కళ్ళు చెమర్చుకున్నాడు. ధన్యవాదాలు, నేను నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పగలను అన్నాడు. లిలీ చిరునవ్వుతో, మాక్స్ ఎంతో బాగున్నాడు. మీరు ఇద్దరూ మళ్ళీ కలుసుకోవడమే నాకు కావాలి అని చెప్పింది. శ్యామ్ లిలీకి ధన్యవాదాలు చెప్పి భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండాలని అనుకున్నాడు. ఆ రోజు నుంచి శ్యామ్ ఎల్లప్పుడూ మాక్స్ను దగ్గరగా కనిపెట్టుకొని ఉండేవాడు మరియు లిలీ వంటి మంచి స్నేహితులను కలుసుకున్నాడు. ఈ కథ సారాంశం: నమ్మకంగా మరియు దయతో ఉంటే మంచి విషయాలు కూడా వాటి అంతట అవే తిరిగి జరుగుతాయి.